కరు సో ఫస్ట్ స్పీకర్ రూలింగ్ జగన్మోహన్ రెడ్డి నేను ఆయన ఎప్పటి నుంచో ఈ వివాదం కొనసాగుతుంది. ఆయనేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు, వీళ్ళేమో మీకు ప్రతిపక్ష హోదా రాదు అంటారు. ఈ యుద్ధం మొదలవుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపు ఇంకా 2 నెలలు అయితే ఏడాది కూడా పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఏడాది పూర్తవుతున్నా కూడా దీనికి ముగింపు పలికే ప్రక్రియ అయితే కనిపించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా అడుగుతున్న తీరు తర్వాత ఫలితాలు బహుశా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక చట్టబద్ధమైన కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి, రూలింగ్ పరిస్థితి రావాల్సి వస్తుంది. నిన్న స్పీకర్ గారు ఇచ్చినటువంటి రూలింగ్ కానీ అసెంబ్లీలో చేసిన ప్రకటన చూసినప్పుడు పరోక్షంగా స్పీకర్ గారు ఇచ్చిన ఆలోచనలు ఆయన అభిప్రాయాలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చట్టబద్ధంగా ప్రతిపక్ష హోదా అడిగే హక్కు ఉందని పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది స్పీకర్ గారు రూలింగ్ లో. స్పీకర్ గారు మిగతా జగన్మోహన్ గారి లెటరు, బెదిరింపు ధోరణి, హైకోర్టు, ప్రతివాదులు అవన్నీ కాసేపు పక్కన పెడితే 2 పాయింట్స్ ఉన్నాయి. ప్రతిపక్ష హోదా సంబంధించి 2 రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు స్పీకర్ గారు. మొట్టమొదటిగా రూల్ పొజిషన్ చదివారు. అంటే వేజెస్ అండ్ శాలరీస్ సంబంధించినటువంటి ఏదైతే నిబంధన ఉందో చెల్లింపులు వాటికి సంబంధించి దాన్ని ఓటంకిస్తూ, సెక్షన్లు ఓటంకిస్తూ ఏ సందర్భాల్లో ఏ ప్రాతిపదికన ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తారు, రూల్ ఏం చెప్తుందో చెప్పాడు. దాంట్లో మనం చాలా సందర్భాల్లో మన ఇంటర్లో కూడా నేను చెప్పాను. అదే మరొక్కసారి స్పీకర్ గారు చెప్పారు. ఏమంటారంటే స్పీకర్ గారి మాటలు చెప్పాలంటే, ఫస్ట్ పాయింట్ అసెంబ్లీలో అధికార పక్షాంతో రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి, పొలిటికల్ అపోజిట్. అది ఫస్ట్ పాయింట్. రెండో ప్రాతిపదిక ఏంటంటే ఆ ఆపోజిట్ గా ఉండే గ్రూపుల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి. మూడోది సభాధిపతి మరియు స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఇది యాక్ట్ లో ఉండదు. ఇది ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా గుర్తించాలనే దానికి ఇది ఒక ఉదాహరణగా రూల్స్ చెప్పాడు. ఇప్పుడు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగే హక్కు ఎందుకు ఉండదు? ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటి? రాజకీయంగా అపోజిట్ గ్రూప్ ఉండాలి. రాష్ట్ర అసెంబ్లీలో 4 గ్రూపులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికార గ్రూపు, ఓన్లీ 1 అండ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిట్ గ్రూప్. కాబట్టి ఫస్ట్ క్వాలిటీ 100% జగన్ గారికి మాత్రమే సెట్ అవుతుంది. ఇక రెండో అంశం ఆపోజిట్ గ్రూప్ లో మేజర్ గ్రూప్ ఉండాలి. అంటే ఒక 4-5 గ్రూపులు ఆపోజిట్ గ్రూప్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఎక్కువ సంఖ్య ఉండే వాళ్ళు ఉండాలి. కూడా ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఇంకేరే గ్రూపే లేదు, ఉన్నది ఒకే గ్రూప్. కాబట్టి రెండో క్వాలిటీ జగన్ గారికి వర్తిస్తుంది. ఇంక నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ గారు. కాబట్టి యాక్ట్ గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడిగే హక్కు ఉంది. ఇంకా నిర్ణయం స్పీకర్ గారు తీసుకోవడం తరువాయి. ఏం నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ గారు? ఈ రెండింటిని ప్రాతిపదిక తీసుకోవాలనా? దీన్ని చెప్పట్ల స్పీకర్ గారు. రెండో వైపు ఏం చెప్తారు స్పీకర్ గారు? సాంప్రదాయాలను ఉటంకిస్తున్నారు. సాంప్రదాయాలు అంటే 10% మొత్తం సీట్లలో ఉంటేనే ఇచ్చిన సాంప్రదాయాన్ని, ఉదాహరణగా ఇచ్చిన సాంప్రదాయాన్ని కాదు, ఇవ్వని సాంప్రదాయాన్ని, అంటే 10% లేకపోతే నిరాకరించిన సాంప్రదాయం పి జనార్దన్ రెడ్డి ఎపిసోడ్ లో తీసుకొచ్చారు. అదేవిధంగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఎపిసోడ్ లో మనకు కనపడింది. అంటే 10% లేకపోతే నిరాకరించడం ఒక ఉదాహరణ చెప్పారు. ఇది సాంప్రదాయం అంటారు ఆయన. అది రూల్ కాదు, సాంప్రదాయం అంటారు. పాయింట్ ఏంటంటే 10% లేకపోయినా ఇచ్చిన సాంప్రదాయం కూడా భారతదేశంలో ఉంది. తెలుగు రాష్ట్రంలో ఉంది, ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఆప్ అధికారం వచ్చినప్పుడు 3 స్థానాలే బీజేపీకి ఉన్నప్పుడు అపోజిషన్ ఇచ్చారు. 7 ఉండాలి, 10% అంటే. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా ఇంద్రారెడ్డి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సంఖ్య ఒక్కసారిగా 6కు పడిపోయింది. దాంతో 7 స్థానాలు ఉన్నటువంటి ఎంఐఎంకి అపోజిషన్ లీడర్ ఇచ్చారు, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా. అంటే అర్థం ఏంటి? మామూలుగా 10% అంటే 12 ఉండాలి, 119 కదా తెలంగాణలో ఉండేది. 112 ఉండాలి, 12 లేవు కదా ఎంఐఎంకి, 7 ఉంటే ఇచ్చారు కదా. అంటే 10% లేని వాళ్ళకి నిరాకరించిన సాంప్రదాయం ఉంది, 10%తో సంబంధం లేకుండా ఇచ్చిన సాంప్రదాయం ఉంది. ఇప్పుడు స్పీకర్ గారు ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆయన ఇష్టం. కానీ యాజ్ పర్ రూల్ మాత్రం ఆయన చదివినిచ్చిన దాని ప్రకారం ఆయనకు హక్కు ఉంది. ఫైనల్ గా అశోక్ గారు ఈ పాయింట్ లో నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి రైట్ ఉంది అంటున్నానంటే, హక్కులు సాంప్రదాయాలు 2 ఘర్షణ పడినప్పుడు ఏది అమలు చేస్తారు? చట్టం, లీగాలిటీ మరియు ప్రాక్టికల్ అంటే సాంప్రదాయం. సాంప్రదాయం ఈ రూల్ పొజిషన్ మధ్య సంఘర్షణ వచ్చింది అనుకోండి, కోర్టులు ఏం చెప్తాయి? రూల్ పొజిషన్ పాటించమంటాయి, సాంప్రదాయాలను పాటించమం. అవును, డెఫినెట్ గా. సాంప్రదాయం కూడా ఏకోన్ముఖంగా ఉందా?
ఒక సాంప్రదాయం యువన సాంప్రదాయం ఉంది, ఇంకో సాంప్రదాయం ఇచ్చిన సాంప్రదాయంలో బలహీనత ఉంది. రెండు సాంప్రదాయాలు ఉన్నాయి, ఇచ్చిన సాంప్రదాయం ఉంది, యువన సాంప్రదాయం ఉంది. చట్టం ఇలా చెప్తుంది. రెండు మూడు యాంగిల్ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే రైట్ అయితే, అడిగే రైట్ ఆయనకు ఉంది. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న క్లాజ్ అయితే ఏదో ఉందో స్పీకర్ గారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? ఇప్పుడు నిన్న అంత మాట్లాడిన స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ ను పరిశీలించాం, యాజ్ పర్ రూల్ ప్రకారం ఇవ్వడానికి కుదరదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నాను ఆ అప్లికేషన్ అని చెప్పలా. అన్ని చెప్పారు, అర్థం వచ్చారు చెప్పారు, కానీ చెప్పలేదు. ఇప్పుడు కోర్టు నోటీస్ ఇస్తుంది, ప్రతివాదిగా స్పీకర్ గారిని చేర్చరు, ఎందుకంటే ఆయనకున్న హోదారీత్యా. అదేమవుతుందో చూద్దాం. కానీ స్పీకర్ గారు కార్యాలయం జగన్ గారి అప్లికేషన్ పరిశీలించాం, మీరు ఇచ్చిన నోటీస్ చూసాం, సో రూల్ ప్రకారం ఆయనకి ఇవ్వడానికి కుదరదు అని హైకోర్టుకి చెప్పట్లా, రూల్ పొజిషన్ హైకోర్టుకి చెప్పట్లా, తిరస్కరించట్లా అప్లికేషన్. ఆయనకు ఒక లెటర్ రాసేవచ్చు కదా, నీ లెటర్ చూసానమయ్యా అది పలానా రావలేదు తప్ప. ఈ రెండు చేయకుండా చేస్తున్నారంటే అర్థం రూల్ పొజిషన్ లో అది లేదు. అలాగని ఒక అవకాశం ఏముంది, స్పీకర్ గారి నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? స్పీకర్ 5 ఏళ్ళు కూడా తీసుకోవాలి, పరిశీలిస్తానే ఉంటారు. ఉదాహరణ ఇప్పుడు మీకు తెలంగాణ అసెంబ్లీలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఎంతకాలం డిస్క్వాలిఫికేషన్ పరిశీలిస్తారు? 5 ఏళ్ళు అంటే శాసనసభ కాల పరిధి ముగిసేంత వరకు పరిశీలిస్తే ఇంక విలువే ఉంది. అలాగని ఆదేశించే కోర్టుకు లేదు. కానీ ఆ క్వశ్చన్ చేస్తాం కోర్టులు ఇప్పుడు, మీరు 5 ఏళ్ళు పరిశీలించుకుంటా పోతే విచక్షణాధికారం పేరుతో ఎప్పుడు డెసిషన్ చెప్తారు? కాబట్టి ఈ చర్చ ఏమవుతుందో చూడాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళినాడు కాబట్టి ఇది ఎక్కడో ఒక లీగల్ పొజిషన్ అయితే తీసుకుంటుందని నమ్ముతున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడిగే రైట్ అయితే ఉంది, ఇస్తారా ఎవరు అనేది స్పీకర్ విచక్షణాధికారం. ఓకే. అంటే ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ గా చెప్తుందంటే, సరే నెంబరింగ్ సిస్టమ్ కావాలి, కంపల్సరీ ఇంత మెజారిటీ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ హైకోర్టు ఇప్పటికే చెప్పింది కదా దీనికి సంబంధించి డిసిషన్ తీసుకు